ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 30 అధ్యాయం 1 గమనించినట్లయితే దేవుడు కొంతమంది జనాభాని అక్కడ అడ్రస్ చేయడం చూస్తాం. ఒకసారి ఆ వాక్యం చదువుతాను చూడండి. లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. చూడండి, దేవుని అడగకుండా ఆలోచన చేసినట్లయితే వారు దేవునికి లోబడని వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని యొద్ద విచారణ చేశారా? ప్రార్థన చేసి పని ప్రారంభించారా? ప్రార్థనతోనే ముందుకెళ్తున్నారని ఎందుకు అడుగుతారంటే, మీరు దేవునికి లోబడుతున్నారో లేదో ఆ రీతిని తెలిసిపోతుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, యెహోషువ దేవుని యొద్ద విచారణ చేయకుండానే గిబియోను అనే శత్రు సైన్యంతో ఆయన ఒడంబడిక చేసుకున్నాడు. అది దేవుని దృష్టికి అనుకూలమైన కార్యం కాదు కదా. ఒకసారి ఆలోచించండి. శత్రువుల్ని తమతో ఉంచుకోవలసిన పరిస్థితికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేశారు. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేయకపోతే ఆయన పిల్లలం కాలేము, ఆయనకి లోబడిన వారము కూడా కాదు. ప్రైజ్ ద లార్డ్.